హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మోస్ట్‌లీ వినడానికే ట్రై చేయండి. అంటే ఇక్కడ ఒకటి రీడింగ్‌కి సంబంధించి నేనేదైతే చెప్తానో అది మాత్రం వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ మీరు టైటిల్ ప్రకారం రీడింగ్ చూడొచ్చు. కాకపోతే అసలు రీడింగ్ ఏ బేసిస్‌లో చేస్తున్నాను, డీటెయిల్స్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే మాత్రం వన్స్ నేను రీడింగ్ కోసం మాట్లాడుతుంది మీరు వింటే మీకు అర్థమవుతది. మిగతా పార్ట్స్ అనేవి స్కిప్ చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ రీడింగ్ బేస్డ్‌గా నేను మాట్లాడే ఆ టాపిక్ ఆర్ ఆ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయరు. సో, ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీకు సంబంధించిన వ్యక్తుల ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పేరు ప్రకారం భవిష్యత్తులో మీ జీవితంలో ఎలాంటి వ్యక్తి ఉంటారు? సో, మీరసలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. బేసిక్‌గా ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది వాళ్ళ లైఫ్‌లోనేంటంటే, డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు. పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేసరికి చాలా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు. ఈ రోజు ఏంటంటే, మీ జీవితం ఎలా అయినా ఉండొచ్చు. మీలో కొంతమందేంటంటే ఆల్రెడీ సెపరేట్ అయిపోయి ఉండొచ్చు. మీలో కొంతమంది ఫస్ట్ నుంచి కూడా సింగిల్‌గా ఉండొచ్చు. ఇంకొంతమందేంటంటే బ్రేకప్ అయ్యి మేబీ సింగిల్ అయిపోయి ఉండొచ్చు. ఇంకొంతమందేంటంటే రిలేషన్‌షిప్‌లో ఉంటూ ఉండొచ్చు కానీ అదొక హ్యాపీ రిలేషన్‌షిప్ అవ్వకపోవచ్చు. సో, అంటే అందరిది ఒకలాంటి సిట్యుయేషనే ఉండదు కదా! డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, ఈరోజు నేను రీడింగ్ అనేది ఏ బేసిస్‌లో చేస్తున్నానంటే, మీ లైఫ్‌లో ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటే, వాళ్ళ కోసం ఈ రీడింగ్ అయితే కాదు. కేవలం ఇది మీకు సంబంధించిన రీడింగ్. అంటే భవిష్యత్తులోని లైఫ్ పార్ట్నర్ ఆర్ లవర్‌గా మీతో ఎవరైనా ఉండొచ్చు. ఎలాంటి వ్యక్తి అయినా ఉండొచ్చు. సో, ఆ వ్యక్తి ఎలా ఉంటారు అనేది ఈ రీడింగ్. ఇదేంటంటే ప్రెజెంట్‌లో ఉన్న వ్యక్తి కోసం కాదండి. ఇఫ్ నేను అంటే ఫ్యూచర్ బేస్డ్‌గా రీడింగ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పే లక్షణాలు కానీ, ప్రెజెంట్‌లో ఉన్న వ్యక్తికి ఉంటే మేబీ వాళ్ళవ్వచ్చు. కానీ మీరు రీడింగ్ చూడడమే ఆ వ్యక్తి కోసమేమో, ఆ వ్యక్తి అవుతారేమో అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో మాత్రం చూడొద్దు. ఎందుకంటే నేను కార్డ్స్ ఏంటంటే ఆ బేసిస్‌లోనే అసలు డ్రా చేయలేదు కాబట్టి, మీకేంటంటే ఈ రీడింగ్ అనేది అలా రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, ఫ్యూచర్‌లో మీ జీవితంలో లైఫ్ పార్ట్నర్ ఆర్ లవర్‌గా ఎలాంటి వ్యక్తి ఉంటారు? అసలంటే వాళ్ళకి మీకు మధ్యలోని ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్ అండి. సో, ఇదేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా న్యూట్రల్‌గానే చూడడానికి ట్రై చేయండి. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది సెకండరీ. ఈవెన్ అందుకే నేమ్ బేసిస్‌లోనే రీడింగ్ కూడా చేస్తున్నాను. సో, మీకు సంబంధించిందే మీరు చూడండి. మీకు రెసొనేట్ అవుతది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సీడీఐజేఓపీయూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. ఫస్ట్ లెటర్ అంటే సర్‌నేము, నిక్ నేము కాదు. రిజిస్టర్‌లోని ఫుల్ నేమ్ ఉంటది కదా! ఆ ఫుల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో, దాని ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీ, హెచ్ఎంఎన్, ఎస్టీవై లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. భవిష్యత్తులో మీ జీవితంలో ఎలాంటి వ్యక్తి ఉంటారు? ఐ మీన్ లైఫ్ పార్ట్నర్‌గా ఆర్ లవర్‌గా. సో, మీ సిట్యుయేషన్స్ బట్టి. అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ వ్యక్తి మీరనుకున్న విధంగా అయితే ఉండరండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా ఉండాలి, ఆ వ్యక్తి ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ కానీ మీకుంటే, ప్రతి వ్యక్తికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా లైఫ్ పార్ట్నర్ కానీ, లవర్ కానీ అనేసరికి వాళ్ళ నుంచే పర్టిక్యులర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. నార్మల్‌గా బయట వ్యక్తుల నుంచి లేకపోతే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంపర్ఫెక్ట్‌గా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు కానీ, బట్ ఇలా అంటే లైఫ్‌లోకి వచ్చే పర్సన్‌ని మాత్రం నార్మల్‌గా ఉంటే యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. నార్మల్‌గా అని కాదు కానీ, వాళ్ళకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి రీచ్ అవుతారో లేదో అంటే వాళ్ళకి సూట్ అవుతారో లేదో అని ప్రతి వాళ్ళు డౌట్ పడుతూ ఉంటారు. సో, జనరల్‌గా మీరు కూడా అలానే ఆలోచిస్తుంటారు. అది తప్పు కాదు. సో, ఏది ఏమైనా సరే మీ వ్యక్తి మీరనుకున్నట్టుగా అయితే ఉండరు. మీరేంటంటే ఈ వ్యక్తి ఇలానే ఉంటారు, ఇలానే మాట్లాడతారు అంటే వాళ్ళసలు అలా ఉండరు. సో, దాని అర్థం ఏంటంటే వాళ్ళు టఫ్ పర్సన్ అని కాదు కానీ స్టార్టింగ్‌లో కొంచెం పర్సనాలిటీ క్లాషెస్ అయితే ఉంటాయి. వాళ్ళు బిహేవియర్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కొంచెం అంటే డిఫికల్ట్‌గా ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోవడానికి మీకు కొంత టైం పడతది. వాళ్ళతో సెట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడతది. ఈ పర్టిక్యులర్ ప్రాసెస్‌లోనేంటంటే కొంచెం ఛాలెంజెస్ అయితే మీరు ఫేస్ చేస్తారు. అంటే మీరు అనుకోవచ్చు అలాంటి వ్యక్తి మా లైఫ్‌లోకి ఎందుకండి వస్తారు? మేము అన్నీ చూసుకుంటాం కదా! అని అనుకోవచ్చు. బట్ అలాంటి వ్యక్తే వస్తారు. అంటే వాళ్ళు మీకు సెట్ అయ్యే వ్యక్తి కాబట్టే వస్తారు. సో, స్టిల్ అంటే స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా అన్నీ ఉండాలని లేదు కదా! దానివల్ల ఏంటంటే కొంచెం అంటే ముందంతా నార్మల్‌గా ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత కొన్ని డిఫికల్టీస్, కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ఆ టైంలో మీకెలా అనిపిస్తదంటే మళ్ళీ లైఫ్‌లో కొత్త ఛాలెంజెస్ కానీ అంటే స్ట్రగుల్ కానీ తీసుకుంటున్నట్టున్నాం. సో, ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలమో లేదో ఇలాంటి వ్యక్తి అయితే మళ్ళీ మన లైఫ్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ అంతా ఇలానే ఉంటదేమో అనుకోని కొంత ఇబ్బంది పడతారు. మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం ఉంటాయండి. అంటే అవి ఛాలెంజెస్ అని నేను చెప్తాను. బట్ ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఫేస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అవి ఫేస్ చేస్తేనే మీ రిలేషన్‌షిప్ బెటర్ అవుతది. ఈ రిలేషన్‌షిప్‌లో ఆ లవ్ కానీ, ఆ కనెక్షన్ కానీ డెవలప్ అవుతదని చెప్పొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే ఇలాంటివి కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అండ్ ఇంకొకటేంటంటే స్టార్టింగ్‌లో ఈ వ్యక్తి గురించి మీరు ఏదైతే అనుకుంటారో వాళ్ళది కాదు అని మీకు కూడా అర్థమవుతది. ఆ తర్వాత ఆ వ్యక్తిని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకపోయినా స్టిల్ మీ ఆలోచనలు మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఆ వ్యక్తి అది కాకపోయినా సరే స్టిల్ మీకేంటంటే వాళ్ళదే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే అదంతా మీకు మీరు క్రియేట్ చేసుకునే డిస్ట్రాక్షన్ అండి. బట్ రియాలిటీలో నా వ్యక్తి అది కాదు. నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా హై స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. మేబీ అన్ని రకాలుగా కూడా చూసినట్టయితే వీళ్ళు మీకంటే ఎక్కువనే చెప్పాలి. అంటే ఇక్కడ ఇలా డిస్క్రిమినేట్ చేస్తున్నట్టుగా ఏదో కంపేర్ చేస్తున్నట్టుగా అని కాదు కానీ రీడింగ్ వైస్ మనం మాట్లాడుకున్నట్టయితే మీకొచ్చే వ్యక్తి మీకంటే అన్నిట్లో కూడా ఎక్కువగానే ఉంటారండి. సోషల్‌గా కూడా అందరితో ఉంటారు. అండ్ సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంటది. చాలా తెలివైన వ్యక్తులు కూడా. అంటే ఇక్కడ కంపారిజన్ అంటూ కాదు కానీ, బట్ డెఫినిట్‌గా మీకొచ్చే పర్సన్ ఒక మాటలో చెప్పాలంటే మీకంటే బెటర్ పర్సన్ ఒస్తారండి. మీరే బెటర్ పర్సన్ అయితే డెఫినిట్‌గా బెస్ట్ పర్సన్ ఒస్తారు. సో, అందులోనైతే మీరస్సలు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ అది కానీ అంటే మీ రిక్వైర్‌మెంట్ అయితే ఖచ్చితంగా మీ రిక్వైర్‌మెంట్ ఫుల్‌ఫిల్ అవుతదనే చెప్పాలి. ఇంకొకటేంటంటే ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి. అంటే ఆ వ్యక్తి ఫస్టే ఇది ఇలా ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది అనుకోని మీకు ఫుల్‌గా తెలీదు. మేబీ కొంతవరకు తెలియొచ్చు. బట్ ఫుల్ డీటెయిల్స్ కానీ వాళ్ళ నేచర్ ఎలాంటిది, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, అంటే దాని వెనక అసలు అర్థాలేంటి, వాళ్ళ ఉద్దేశాలేంటి అనేవైతే మీకు స్టార్టింగ్‌లో ఖచ్చితంగా తెలీదు. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి మీ దగ్గర అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు. కొన్ని హైడ్ చేస్తారండి. సో, దానివల్ల కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే అవేముండవు. బట్ వ్యక్తి ఏంటంటే కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కువ షో ఆఫ్ చేశారు, లేకపోతే యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని మీరు అనుకోకూడదు కాబట్టి, సో, ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఎక్కడి వరకు ఉండాలో ఆ లిమిట్ అనేది క్రాస్ చేయకుండా జాగ్రత్త పడుతుంటారు. అది మీకు కొంచెం మిస్టీరియస్‌గా అనిపిస్తుంటది. బట్ స్లోగా ఈ వ్యక్తి గురించి మీకు ప్రతి విషయం తెలుస్తది. వాళ్ళ లైఫ్ ఏంటి? సో, వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? సో, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. నాకు తెలిసినంత వరకు మీ పర్సన్ అయితే గుడ్ పర్సనేనండి. అంటే అది వాళ్ళు అంత ఓపెన్‌గా చూపించుకోరు కానీ, బట్ స్లోగా మీరు వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు మీకు అర్థమవుతది. గుడ్ పర్సన్, కైండ్ హార్టెడ్ అని. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి గురించి మీకు ఎలాగా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్
ఈ వ్యక్తి ప్రాపర్టీస్ కానీ, ఈ వ్యక్తి స్టేటస్ కానీ ఇవి కూడా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తాయండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఫినాన్షియల్‌గా సపోర్ట్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఫినాన్షియల్‌గా అంటే గుడ్ పొజిషన్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఈ పర్సన్ త్రూ అది జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మీకు మీరు కూడా ఇండివిడ్యుయల్‌గా బిల్డ్ చేయొచ్చు. బట్ ఆ వ్యక్తిని మీరు మ్యారేజ్ చేసుకోవడం వల్ల, ఆ వ్యక్తితో మీరు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం వల్ల ఒక్కసారి మీరు రిచ్ అయిపోతారు. ఒక్కసారి మీ స్టేటస్ మారిపోతుంది. లైక్ ఆ వ్యక్తి ఏంటంటేనండి మంచి పొజిషన్‌లో ఉంటారండి. ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. సొసైటీలో కూడా మంచి నేమ్ ఉన్న పర్సన్ అండి. దానివల్ల ఏంటంటే, మీరు ఆ బెనిఫిట్ అనేది పొందుతారనమాట వాళ్ళ నుంచి. ఇప్పుడు మీరేంటంటే ఒక రిచ్ పర్సన్‌ని కానీ మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ వాళ్ళేంటంటే, అంటే ప్రతిదానికి కూడా కాలిక్యులేటెడ్‌గా ఉండరు. లైక్ అంటే వాళ్ళకుంది కదా! సో, మీకున్నా లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అది మేబీ కొన్ని సార్లు మీకు అంటే తక్కువలాగా అనిపిస్తూ ఉండొచ్చు. మేబీ వీళ్ళు మనల్ని అలా చూస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా రావచ్చు. నేను చెప్పాను కదా! కొన్ని మీకు మీరుగా ఆలోచిస్తుంటారు, క్రియేట్ చేసుకుంటారని. అందులో ఇదొకటి. ఇది ఇన్‌సెక్యూరిటీ అండి. బట్ ఆ వ్యక్తి ఏంటంటే అలా డిఫరెన్షియేట్ చేసే టైప్ కాదు. ఆ టైప్ అయితే అసలు ఫస్ట్ మీతో రిలేషన్‌షిప్‌లోనే ఉండరు. మీకు ఆ ఛాన్సే ఇవ్వరు. సో, ఆ వ్యక్తికైతే అలాంటి ఉద్దేశాలుండవు కానీ, మరి వాళ్ళెక్కువ అంటే మాట్లాడే టైపు కాదు. బయట మాట్లాడతారు. బయట సోషలైజ్ అవుతారు. ఎందుకంటే, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళేంటంటే, అలా సోషలైజ్ అయ్యే పరిస్థితుంటది. బట్ మీతోనేంటంటే, మోస్ట్‌లీ కొంచెం అంటే తక్కువే మాట్లాడతారు. బట్ ఆ మాట్లాడే తక్కువ మాటల్లో గూడా మీకేంటంటే, ఎంతో కొంత మంచితనం అయితే కనిపిస్తదండి. బట్ స్టిల్ మీరు అంటే కొన్ని సార్లు ఫీల్ అవుతూ ఉంటారు అలా డిఫరెంట్‌గా. మేబీ మనం తక్కువేమో, మనం సరిపోమేమో, ఈ వ్యక్తి మేబీ అంటే టెంపరరీగానే మనతో ఉంటారేమో, వాళ్ళకి మళ్ళీ అంటే మనకంటే బెటర్ పర్సన్ ఎవరైనా కనిపిస్తే షిఫ్ట్ అయిపోతారేమో. ఇఫ్ లవర్స్ అయితే. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎవరైనా వస్తారేమో అలాంటి భయాలుంటాయండి. బట్ ఏది ఏమైనా సరే అలాంటివేమీ మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్‌లో వ్యక్తి ఏంటో తెలియక మీరేంటంటే ఇబ్బంది పడేదైతే నిజమే కానీ స్లోగా వ్యక్తి గురించి మీకు అర్థమైన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యారు. ఈవెన్ మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు బియాండ్ ఉన్నారు అని కూడా మీకు తెలుస్తదండి. నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటే గుడ్ పర్సన్ అని చెప్పడానికే లేదు. లైక్ ఫ్యామిలీ టైప్ పర్సన్ కూడా అంటే ఎక్కువ అలా అని చెప్పి వ్యక్తులతోని ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అంటే బయట ఎక్కువ తిరగడం కానీ అలాంటివి ఉండవండి. మోస్ట్‌లీ ఫ్యామిలీకి టైమ్ ఇచ్చే టైపు. వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా వాళ్ళ వ్యక్తులు అనుకుంటే డెఫినెట్‌గా వాళ్ళని చాలా బాగా చూస్తారనే చెప్పాలి. ఇలాంటి వ్యక్తితో కానీ మంచిగా ఉంటే డెఫినెట్‌గా వాళ్ళు చేయాల్సిందంతా చేస్తారు. వాళ్ళ మంచితనం అంతా చూపిస్తారండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి డిఫరెంట్ రిలీజియన్ అవ్వొచ్చండి. సేమ్ రిలీజియన్ కూడా అవ్వచ్చు. బట్ కొంతమందికి మాత్రం డిఫరెంట్ రిలీజియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి సేమ్ ఉండదు. కాకపోతే కొంతమందికి మాత్రం అలా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి వాళ్ళు డిఫరెంట్ గానే ఉంటారు. స్టార్టింగ్‌లోనే మీకేంటంటే అది డిఫికల్ట్‌గా అనిపిస్తది. బట్ గ్రాడ్యుయల్‌గా ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవుతున్నప్పుడైతే మీకు అర్థమవుతది. ఈ వ్యక్తి ఏంటి? మీకేం ఆఫర్ చేస్తారు? సో, వాళ్ళు ఒరిజినల్‌గా ఎలా ఉంటారు? ఏంటి అని. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తి మీకు బాగా సపోర్ట్ చేస్తారండి. మీ హార్డ్ టైమ్స్‌లో అనే కాదు, మీరు హ్యాపీగా ఉన్నప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీకు బాగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ అంటే వాళ్ళకి ఎంత క్లోజ్ పర్సన్స్ ఉన్నా వన్స్ మీకు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకోసమే స్టాండ్ తీసుకుంటారు. మీ వైపే ఉంటారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే అలాంటి ఒక గుడ్ నేచర్ ఉంది అని చెప్పి మరీ సాఫ్ట్ అని కూడా మీరు అనుకోవడానికి లేదండి. ఈ వ్యక్తితో ఫైట్ చేయలేరండి ఎవరు కూడా. ఈ వ్యక్తి కానీ ఎవరితోనైనా ఫైట్ చేయాలి అని డిసైడ్ అయితే టిల్ ద ఎండ్ వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. దానివల్ల వీళ్ళ టఫ్ పర్సనాలిటీ కానీ, అసలు ఒరిజినల్‌గా వీళ్ళ నేచర్ ఏంటి అనేది కూడా అప్పుడు చూస్తారు. లైక్ పర్సన్‌లో డిఫరెంట్ సైడ్ చూస్తారు. మోస్ట్‌లీ ఆ వ్యక్తికి కోపం అయితే రాదు. వాళ్ళ వ్యక్తులు అనుకున్న తర్వాత కొంచెం కోపం తక్కువగానే ఉంటది. బట్ ఏదైనా వాళ్ళని ట్రబుల్ చేస్తే మాత్రం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటారండి. అది కూడా ఒక ఇష్యూయే. కాకపోతే నేను చెప్పినట్టుగా ఈ వ్యక్తి ఏంటంటే బాగా సపోర్ట్ చేస్తారండి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ వ్యక్తి నుంచయితే మీకు ఫుల్‌గా సపోర్ట్ దొరుకుతుంది. సో, దీని వల్ల కూడా మీరేంటంటే కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇవన్నీ స్టార్టింగ్ డేస్‌లో అయితే జరగవు. అది కూడా చెప్పేస్తున్నాను. స్లోగా ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈ వ్యక్తి విషయంలో మీకు కొంత పేషెన్స్ ఉండాలి. కొంత టైం మీరు ట్రావెల్ అవ్వాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి మీకేంటంటే ఆ విధంగా కనెక్ట్ అవుతారు. వన్స్ ఆ విధంగా కనెక్ట్ అయిన తర్వాత మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు.
సో, డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకైతే గుడ్ పర్సనే వస్తున్నారండి. మీరేంటంటే అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. సాటిస్ఫాక్షన్ ఉంటది. మీరు లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారో నాకైతే తెలీదు కానీ, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు మీ లైఫ్‌లోని కొన్ని డెసిషన్స్ తీసుకున్నారండి. దానివల్ల మీరిప్పుడేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. ఆ టైంలో మీరు చేసిందే కరెక్ట్ అనుకోని పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లోని ఏవో కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఇప్పుడైతే ఎందుకో చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఊహించనివన్నీ జరుగుతున్నాయని చెప్పొచ్చు. దీనివల్ల మీకేంటంటే లైఫ్ ఇలానే ఉంటదేమో, సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయేమో అని అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వన్స్ మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఓపెన్‌గా ఫేస్ చేయడం కానీ, మీ ఫియర్స్‌తోని మీరు బ్యాటిల్ చేయడం కానీ, వాటిని ఓవర్‌కమ్ చేయడానికి కానీ మీరు ట్రై చేసి ముందుకు వెళ్తే, ఇలాంటి ఒక లైఫ్ మీకోసం రెడీగా ఉందండి. ఇది నేనిక్కడ ఓల్డ్ పర్సన్, న్యూ పర్సన్ అని మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే, ఫ్యూచర్‌లో వచ్చే వ్యక్తి మాత్రం మీతో ఇలానే ఉంటారు. వాళ్ళకి ఇలాంటి లక్షణాలే ఉంటాయి. సో, ఒకవేళ కానీ నేను చెప్తుంది ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తితో కానీ రెసొనేట్ అయితే మోస్ట్‌లీ వాళ్ళే ఉంటారు. లేకపోతే కొత్త వ్యక్తులు కూడా అవ్వచ్చు. సో, మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు తీసేసుకోండి రీడింగ్ అయితే. బట్ ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లో ఇప్పుడు మాత్రం మీరు హ్యాపీగా లేరు. చాలా హార్డ్‌షిప్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే సిట్యుయేషన్స్‌నేంటంటే పైపైన చూసి లైఫ్ ఎలానే ఉంటది, సిట్యుయేషన్స్ ఎలానే ఉంటాయని అనుకుంటున్నారు. బట్ డీప్‌గా కానీ సిట్యుయేషన్స్‌ని స్టడీ చేస్తే డెఫినిట్‌గా కొన్ని మీరు ఫేస్ చేయాల్సినవి, కొన్ని కరెక్ట్ చేయాల్సినవి అవి చేస్తే అండ్ మీరు దేనికైతే భయపడుతున్నారో అది కూడా ఫేస్ చేయడానికి ట్రై చేస్తే లైఫ్ ఏంటంటే తర్వాత మంచిగా ఉంటుందండి. ఫ్యూచర్‌లోనైతే రిలేషన్‌షిప్ వైస్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. మెయిన్ ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఒక వ్యక్తి లవ్ అండ్ కేరింగ్ అనేది మిస్ అవుతున్నాం. మనకంటూ అలాంటి లవ్ అండ్ కేరింగ్ ఉంటే బావుంటదనుకుంటే, ఈ వ్యక్తి ద్వారా మీకది దొరుకుతదండి. నేను చెప్తున్నాను కదా! మీకెవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మీరు అంటే లైఫ్‌లో ఎఫర్ట్స్ పెడుతున్నారు, స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నా, ఈ వ్యక్తికి ప్రతిదీ అర్థమవుతదండి. సో, వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు. సో, మీరేంటంటే ఫ్యూచర్‌లోనైతే రిలేషన్‌షిప్ వైస్ చూసినట్టయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ వ్యక్తుల్ని మాత్రం హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయండి. ఒకసారి వ్యక్తికి ఛాన్స్ ఇస్తే మాత్రం వాళ్ళని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేసి వెయిట్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా స్టార్టింగ్‌లో కొన్ని సిట్యుయేషన్స్, డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. అలాగా గ్రాడ్యుయల్‌గా చేంజెస్ అయితే వస్తాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీడీఐ, జేఓపీ, యూవీజెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. భవిష్యత్తులో మీ జీవితంలో ఎలాంటి వ్యక్తి ఉంటారు? ఐ మీన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ లవర్‌గా మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకొచ్చే పర్సన్ అపియరెన్స్ వైస్ అయితే చాలా బావుంటారని చెప్పొచ్చు. చాలా అట్రాక్టివ్‌గా ఉంటారండి. లుక్స్ వైస్ చూస్తే చాలా బావుంటారండి. లైక్ వాళ్ళకి చాలా అట్రాక్ట్ అవుతారు మీరు. అలా ఉంటారు. సో, ఇది ఏంటంటే మీకు చాలా పాజిటివ్‌గా కూడా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చూస్తేనే మీకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చేస్తూ ఉంటది. సో, ఆ వ్యక్తి అలా ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే గుడ్ పర్సన్ అండి. ఇంకొకటేంటంటే మీకొచ్చే పర్సన్ హార్డ్ వర్కింగ్ అన్నమాట. సో, అంటే ఒక డీసెంట్ లివింగ్. సో, గుడ్ లైఫ్ ఇవ్వడం కోసం అని చెప్పి హార్డ్ వర్క్ చేస్తుంటారు. అంటే ఈ వ్యక్తికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ, ఆర్ ఈజీ మనీ కోసం అంటే
ట్రై చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవండి. అంటే ఈ వ్యక్తి షార్ట్ కట్స్ వెతుక్కునే టైప్ కాదు. ఏదైనా సరే కష్టపడి సాధించుకోవాలి. మన ఓన్‌గా మనం ఏదైనా సరే బిల్డ్ చేస్తే బావుంటుంది అనే టైప్ మెంటాలిటీ ఉంటది. సో, వీళ్ళు బిజినెస్ అయినా చేయొచ్చు, జాబ్ అయినా చేయొచ్చు. బట్ నార్మల్‌గా, సింపుల్‌గా ఉంటారని చెప్పొచ్చండి. మరీ రిచ్ పర్సన్, సోషల్ స్టేటస్ అయితే చాలా బావుంటుంది అని నేను చెప్పను. ఫినాన్షియల్‌గా కొంతవరకు సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ మోస్ట్‌లీ గుడ్ లైఫ్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. సో, దీనివల్ల ఏంటంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం అంటే మీరు కూడా వాళ్ళకి ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఆర్ మీరు కూడా ఏంటంటే ఒక స్టేబుల్ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి మీకోసం. ఎందుకంటే మీకొచ్చే వ్యక్తి ఫినాన్షియల్‌గా మరీ స్ట్రాంగ్ పర్సన్ ఏం కాదు. లైక్ మీకు ప్రొవైడ్ చేయగలరు. బట్ కంప్లీట్‌గా ఇప్పుడు ఒక రిచ్ లైఫ్ అంటే ఈ వ్యక్తి మీకు అలాంటి లైఫ్ ఇవ్వలేరు. సో, దానివల్ల మీరేంటంటే మీ ఓన్‌గా కూడా కొన్ని చేయాల్సుంటుంది. ఈ వ్యక్తికి మీరు కూడా సపోర్ట్ చేయాల్సుంటుంది. అలా అని మీ నుంచి వాళ్ళేదో ఎక్స్‌పెక్ట్ చేస్తారని కాదు కానీ, మీరు సపోర్ట్ చేస్తే కొంచెం అంటే బ్యాలెన్స్ అవుతదండి. సో, దానివల్ల ఏంటంటే ఇద్దరూ కూడా మనీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. సో, అలాంటి సిట్యుయేషన్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తి చాలా లాయల్‌గా ఉంటారండి. అంటే మీరు ఈ వ్యక్తి మేబీ వేరే వ్యక్తుల్ని చూసుకుంటారేమో, ఆర్ వాళ్ళ లైఫ్‌లోకి ఇంకెవరైనా సడెన్‌గా వచ్చేస్తారేమో, అలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు అలాంటి భయాలే అవసరం లేదు. ఎందుకంటే మీకొచ్చే వ్యక్తి మీతో మంచిగా ఉంటారు. అండ్ నేను చెప్పినట్టుగా లాయల్‌గా ఉంటారండి. ఈ వ్యక్తి ట్రస్ట్ వర్తి. వాళ్ళని మీరు ట్రస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఏంటంటే మీ నుంచి కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అంటే మీరు కూడా అలా లాయల్‌గా ఉండాలి, కైండ్ హార్టెడ్‌గా ఉండాలి. సో, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తి ఏంటంటే సోషల్ సర్వీస్ చేయడం అంటే చారిటీ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. సో, అది కూడా మీకేంటంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తూ ఉంటది. అంటే ఆ వ్యక్తి ఎంత సాఫ్ట్ హార్టెడ్ ఆర్ ఎంత గుడ్ పర్సన్ అనేది మీకు అర్థమవుతది. ఎందుకంటే వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోని అంటే పూర్ పీపుల్‌కి ఏవైనా డొనేషన్స్ చేయడం కానీ, ఫుడ్ ఆఫర్ చేయడం కానీ, లేకపోతే యానిమల్స్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, అంటే అలాంటివి కూడా చేస్తుంటారు. సింపుల్‌గా ఉంటారండి. ఇలాంటి వ్యక్తులేంటంటే కొంచెం రేర్‌గానే ఉంటారు. బట్ డెఫినిట్‌గా ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లో ఉండడం వల్ల మీరైతే మాత్రం చాలా సాటిస్ఫై అవుతారు. చాలా హ్యాపీగా ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తికి ఏమున్నా లేకపోయినా సరే స్టిల్ మీ నీడ్స్, మీ రిక్వైర్‌మెంట్ ఏంటో తెలుసుకొని, ఇఫ్ అది వాళ్ళు చేయగలిగితే మాత్రం అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తారండి. అంటే కొన్ని సార్లు బియాండ్ ఉండొచ్చు. ఆ బియాండ్ ఉన్నదానికి కూడా వాళ్ళకున్న దాంట్లో ఎంతవరకు మీకు చేయగలరో చూసుకొని సపోర్ట్ చేసే టైపు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తితో చాలా సాటిస్ఫై అయ్యే ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనే చెప్పాలి. ఎందుకంటే వ్యక్తి మీకు సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్‌ని కూడా నోటీస్ చేస్తుంటారు. మీకేం నచ్చుతుంది? ఏం నచ్చదు? మీరు ఎప్పుడు ఎలా ఉంటారు? ఎప్పుడు ఎలా మాట్లాడతారు? మీ లైఫ్ ఏంటి? మీ పరిస్థితులేంటి? అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో, అబ్జర్వ్ చేసి కొంచెం అంటే మీ నీడ్స్, రిక్వైర్‌మెంట్ ప్రకారం వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేయగలరో అంతవరకు సపోర్ట్ చేస్తుంటారు. ఇదైతే మీకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంటది. ఈ వ్యక్తి నేచర్ అనేది అక్కడ కూడా మీకు తెలుస్తూ ఉంటది. సో, మీరేంటంటే చాలా హ్యాపీగా ఉంటారండి ఈ వ్యక్తితోనైతే. అండ్ ఇంకొకటేంటంటే, మీకంటూ అంటే ఒక ఫ్యామిలీ ఉండాలి. మీకంటూ వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. లైఫ్‌లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే స్టిల్ వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేయాలి అనే వేలో కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా ఈ వ్యక్తి మీకు ఫ్యామిలీ ఫీలింగే ఇస్తారండి. వీళ్ళు మీకు లవర్ అవ్వచ్చు ఆర్ పార్ట్నర్ అవ్వచ్చు కానీ బట్ డెఫినిట్‌గా వీళ్ళున్నంత వరకు మీకేంటంటే అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంటది. అందరూ ఉన్నట్టే అనిపిస్తుంటది. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులుంటారు కానీ, వాళ్ళేంటో మనకు అర్థమయ్యేలాగా ఛాన్స్ అనేది ఇవ్వరండి. బట్ మీ విషయంలోనేంటంటే, ఈ వ్యక్తి ఖచ్చితంగా ఓపెన్‌గా ఉంటారు. లైక్ ఏంటంటే, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం, మాట్లాడడం, ఏదైనా చేయడం అలాంటివి చేస్తుంటారు కాబట్టి, మీకు ఈ వ్యక్తి విషయంలో ఇంకా కొత్తగా వర్రీ అవ్వడానికి ఏముండదు. వాళ్ళకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. కొత్తగా మీరు తెలుసుకున్నట్టుగా వాళ్ళు ఏది చేయరండి. వాళ్ళన్నీ కూడా మీకు చెప్పి చేయడం కానీ, లైక్ ఏంటంటే మీరు వాళ్ళని డౌట్ పడకుండా ఉండాలని చెప్పి ముందే అంటే క్లియర్‌గా ఉంటారు. సో, మీ దగ్గరనే కాదు యాక్చువల్‌గా ఈ వ్యక్తి అందరితో కూడా అలానే ఉంటారు. ఓపెన్‌గా ఉంటారు. ఓపెన్‌గా మాట్లాడతారు. ఏం చేసినా ఓపెన్‌గా చేస్తారు. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయిపోతుంటారు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు లైఫ్‌లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, చాలా స్ట్రగుల్ అయ్యుంటే, పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లోని కానీ చాలా సఫర్ అయ్యుంటే ఫ్యూచర్‌లో మీ పార్ట్నర్‌గా ఉండే వ్యక్తి నుంచి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ దొరుకుతదండి. అంటే వీళ్ళు పార్ట్నరా? లవరా? అనేది నేను మాట్లాడను. బట్ ఫ్యూచర్‌లో ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఉంటారు కాబట్టి
మీకు అన్ని రకాలుగా కూడా హ్యాపీనెస్ అయితే దొరుకుతుంది. చాలా సాటిస్ఫై అవుతారని చెప్పొచ్చండి. కాకపోతే అప్పుడప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో కొంచెం ఓవర్ థింక్ చేస్తుంటారు. అది ఎలా అంటే వాళ్ళు మేబీ సరిపోరేమో, వాళ్ళు తక్కువేమో, అంటే మీ మీద వాళ్ళు బర్డెన్ పెట్టేస్తున్నారేమో అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్ కొన్ని విషయాల్లో కానీ మీరు క్లియర్‌గా లేకపోతే వాళ్ళేంటంటే ఓవర్‌గా థింక్ చేయడం. సో, దానివల్ల కొంచెం ఇబ్బంది పడడం లాంటివైతే జరుగుతూ ఉంటాయి. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తితోనేంటంటే మీరు కూడా ఓపెన్‌గా ఉండడం కానీ, మీకేదనిపిస్తుందో అది ఓపెన్‌గా చెప్పడం కానీ ఇలాంటివి చెయ్యాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ రాదండి. ఆర్ వాళ్ళకి వాళ్ళు ఏదో థింక్ చేసి, ఏదో అనుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో, దానివల్ల మీరేంటంటే, ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మీ విషయంలో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి. చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. ఈవెన్ మీరు కొన్ని విషయాలు మర్చిపోయినా వాళ్ళే గుర్తు చేస్తారు. సో, అంటే ఇంకొకటి మీరేదైనా బిజినెస్ పెట్టాలి ఆర్ మీకంటూ మీరేదైనా ఇండివిడ్యుయల్‌గా బిల్డ్ చేయాలన్నా ఈ వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు అంటే అలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు. వాళ్ళ లైఫ్‌లో ఏదైనా వర్క్ ఉన్నా వాళ్ళెంత బిజీగా ఉన్నా స్టిల్ మీకు మాత్రం వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. డెఫినెట్‌గా ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండడం వల్ల అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీకొచ్చే వ్యక్తి అయితే మాత్రం చాలా గుడ్ పర్సన్ అండి. అంటే మీరు రిచ్ లైక్ ఏంటంటే మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే మీరేంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, మేబీ మీ స్టాండర్డ్స్‌కి వీళ్ళు రీచ్ అవ్వకపోవచ్చు. అది నేను ఫస్టే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది అదే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. బట్ అది కాకుండా మీరేంటంటే నార్మల్ సపోర్ట్ అది ఫినాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, మోరల్ సపోర్ట్ అవ్వచ్చు. అలాంటి సపోర్ట్ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తూ, మీ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ ఉండాలి. మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అనుకుంటే, ఈ వ్యక్తి మీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారని చెప్పొచ్చండి. ఎందుకంటే, ఆ వ్యక్తికి అన్ని లక్షణాలు ఉంటాయి. సో, దానివల్ల మీకేంటంటే, ఇక్కడ ఏది కూడా అంటే లోటున్నట్టుగా అనిపించదు. అండ్ ఇంకొకటి, ఈ వ్యక్తికి మీరు ప్రతీదీ గుర్తు చేయడం, ఆర్ ఈ వ్యక్తికి మీరు ప్రతీదీ చెప్పాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళేంటంటే టైమ్‌లీ ఏది చేయాలో అది చేస్తారు. సో, ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లో ఉండడం వల్లయితే మీరు హ్యాపీగానే ఉంటారని చెప్పొచ్చు. అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు చేయాల్సింది ఒకటే. అదేంటంటే కొంచెం ఓపెన్‌గా ఉండడం. లైక్ వాళ్ళకేంటంటే కొన్ని విషయాలు అర్థం అవ్వకపోవచ్చు. మీరు చెప్తే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న సిట్యుయేషన్స్ బట్టి, వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి వాళ్ళకి ఒకలా అర్థం అవ్వచ్చు. దానికి తోడు మీరు సైలెంట్‌గా ఉంటే వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలేకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు కొన్ని చెప్తారో వాళ్ళకి బాగా అర్థమవుతాయండి. దాన్ని బట్టి కూడా వాళ్ళేంటంటే కొన్నిసార్లు ఓవర్ థింక్ చేయడం కానీ, నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ మానేస్తారు. సో, దానివల్ల కూడా టైమ్‌లీ ఏవైనా సిట్యుయేషన్స్ ఉన్నా అవి అప్పటికప్పుడే క్లియర్ అయిపోతాయి. సో, వ్యక్తి అయితే మాత్రం మోస్ట్‌లీ అలానే ఉంటారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో కొన్ని జరిగాయండి. అవి జరుగుతున్నప్పుడు ఫస్టే మీకు డౌట్ ఉండేది. ఏ ఎలా ఉంటదో ఏంటో మనం ఫేస్ చేయగలమో లేదో అంటే మీకు ఇంతకు ముందు మ్యారేజ్ అయ్యుండొచ్చు. ఆర్ ఒక మ్యాచొచ్చి తప్పిపోయి ఉండొచ్చు. ఆర్ ఏదో సమ్ బ్యాడ్ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండొచ్చు. మొత్తానికి మీ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు ఫేస్ చేస్తున్నప్పుడు మీకు డౌట్ ఉండేది. అది వర్కౌట్ అవుతదో లేదో, అంటే అది ఎక్కడికి వెళ్తుందో, ఏం జరుగుతదో అని. సో, మోస్ట్‌లీ మీరేంటంటే ప్రెజెంట్ అందుకే కొన్ని పాస్ట్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి, ఇప్పుడు పెద్ద కాన్ఫిడెంట్‌గా లేరు. లైఫ్ బెటర్ అవుతుంది అనే హోప్ లేదు. అంటే మెయిను హోప్ లేదు అనే దానికంటే కూడా మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అనేదే మీకు క్లారిటీ లేదు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు కొంచెం స్టేబుల్‌గా, క్లియర్‌గా ఉన్నప్పుడు కొన్ని ఫేస్ చేశారండి. సో, ప్రెజెంట్‌లోని అందుకే మీకేంటంటే కొన్ని వర్కౌట్ అవుతాయి, హ్యాపీగా ఉంటారు అనైతే అనిపించట్లేదు. సో, ఈవెన్ మీరేంటంటే ఇలా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి కానీ ఆర్ పర్టిక్యులర్‌గా మీకంటూ ఒక వ్యక్తి ఉన్నా వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండలేరు. ఆర్ వాళ్ళేంటంటే మీరు కోరుకున్న లైఫ్ మీకివ్వలేరు అనే ఫీలింగ్‌లో మీరున్నారు. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ నేనేంటంటే రీడింగ్ అయితే ఓల్డ్ అండ్ న్యూ పర్సన్ అనే బేస్డ్‌గా చేయట్లేదు కాబట్టి, మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీకు రీడింగ్ ఎక్కడి వరకు రెజోనేట్ అవుతుందో అక్కడి వరకు తీసేసుకోండి కానీ, బట్ నాకు తెలిసి ఈ పర్సన్‌తో మీ సిట్యుయేషన్స్ అనేవి ఇలానే ఉంటాయి కాబట్టి, ఇలాంటి చేంజెస్ మీ లైఫ్‌లో ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో మాత్రం రావచ్చు. లైక్ చేంజెస్ అయితే సిగ్నిఫికెంట్‌గా వస్తున్నాయి, కనిపిస్తుంది. బట్ అదేంటంటే కొంచెం స్లోగా జరుగుతుంది. ఫాస్ట్‌గా జరగట్లేదు. దానివల్ల ఒక 1 ఆర్ 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ కనిపిస్తుంది. సో, మోస్ట్‌లీ
ఇది చాలా స్లోగా ఉంటుంది. బట్ స్టడీగా ఉంటుందండి. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్ అండి. సో, వీళ్ళేంటంటే మధ్యలో వెళ్ళిపోతారేమో, అంటే ఈ రిలేషన్‌షిప్ కూడా కట్ అయిపోతుందేమో, అలాంటి భయాలు మీకేం అవసరం లేదు. ఎందుకంటే వచ్చే వ్యక్తి మీ లైఫ్‌లో పర్మనెంట్‌గా ఉండే వ్యక్తి. సో, దానివల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే టైం వస్తదండి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా లేరు. అండ్ మీకున్న సిట్యుయేషన్స్ కూడా మీరేంటంటే రిలేషన్‌షిప్ మీద పెద్ద ఫోకస్ చేయట్లేదు కూడా. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎలాంటి చేంజెస్ కానీ, మీ లైఫ్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ కానీ చూడట్లేదు. సో, నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో జరగడానికి ఉన్నాయి కాబట్టి, ఆ టైంలో మీకు ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయండి. మీకొచ్చే వ్యక్తి ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారు? ఆర్ అంటే ఇలాంటి పరిచయాలు మీ జీవితాన్ని ఎలా మారుస్తాయి? ఇవన్నీ మీకు అప్పుడు అర్థమవుతాయి. అంతవరకు మీరేంటంటే కొంచెం వెయిట్ చేయడమే. బట్ డెఫినిట్‌గా ఇలాంటి వ్యక్తే మీ లైఫ్‌లోకి వస్తున్నారని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ, ఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు భవిష్యత్తులో మీ జీవితంలో ఎలాంటి వ్యక్తి ఉంటారు? ఐ మీన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ లవర్‌గా. సో, అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకొచ్చే వ్యక్తి స్టార్టింగ్‌లో ఫస్ట్ మీకర్థం కారండి. వాళ్ళ ఉద్దేశాలేంటి, వాళ్ళ మాటలేంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో మీకసలేం అర్థం కాదు. అసలు వాళ్ళు నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు ఒకలా ఉంటాయి, చేసే పనులు ఇంకొకలా ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళ మనసులో ఏముందో మీకర్థం కాదు. దీనివల్ల కూడా కొంత కన్‌ఫ్యూజన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీరెలా ఫీల్ అవుతారంటే, ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నారు? ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి ఇలా ఉంది? అసలు వాళ్ళ ఉద్దేశాలేంటి? వాళ్ళు అంటే ఎలాంటి ఇంటెన్షన్స్‌తో మన విషయంలో ఉన్నారు? మన విషయంలో అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరిలా ఫీల్ అవుతుంటారండి. సో, ఈ కన్‌ఫ్యూజన్ నుంచి బయటకి రావడానికి ఈ వ్యక్తితోనే క్లియర్ చేసుకోవాలి వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర క్లియర్ చేసుకోవడం బెటర్ అనుకోని మీరు అలాంటి ప్రయత్నాలేవైనా చేస్తే, ఈ వ్యక్తి ఏంటంటే మరికొంచెం నెగెటివ్‌గా బిహేవ్ చేయడం కానీ, మరికొంచెం మీకు నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, మరికొంచెం టఫ్‌గా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి అర్థం కానప్పుడు కొంతకాలం వాళ్ళని స్టడీ చేయాలి. కొంతకాలం వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళేంటనేది తెలుసుకోవాలి. బట్ మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడి వీళ్ళని అడిగి ఆర్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మరికొంచెం టఫ్‌గా బిహేవ్ చేస్తుంటారు. సో, అందుకే మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో వెంటనే రియాక్ట్ అవ్వడానికి లేదు. అంటే ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్‌లో కొంచెం ఇలాంటి డిఫికల్టీస్ అయితే ఉంటాయి. వ్యక్తి ఏంటంటే వెంటనే కోఆపరేట్ చేయడం కానీ, వెంటనే ఓపెన్ అప్ అవ్వడం కానీ అలాంటివి ఉండవు. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి కూడా చాలా సార్లు చాలా ఫేస్ చేయడం వల్ల, వాళ్ళు కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తుల కోసం మనం మారకూడదు. మనకు నచ్చినట్టే మనం ఉండాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. సో, మొత్తానికి అంటే ఇక్కడ పర్సనాలిటీ క్లాష్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం అండర్‌స్టాండింగ్ దగ్గర కూడా ఇబ్బందయితే ఉంటది. ఎందుకంటే వాళ్ళు మీకు ఒకలా అర్థమవుతుంటారు. వాళ్ళకి మీరు ఒకలా అర్థమవుతుంటారు. దీనివల్ల ఎవరు ఓన్ వేలో వాళ్ళు బిహేవ్ చేయడం, ఎవరు ఓన్ వేలో వాళ్ళ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తారు. అందుకే ఈ డిఫికల్టీ అయితే ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తిలోని స్లోగా చేంజెస్ అయితే వస్తాయి. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని మార్చుకుంటారు. సో, ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ ఉండాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో మీకు అర్థం అవ్వకపోతే, మన ఇంటెన్షన్స్ కూడా వాళ్ళకి అర్థం అవ్వకపోవడమే మంచిది. మనం కూడా ఓపెన్ అప్ అవ్వకపోవడమే మంచిది అన్నట్టుగా మీరు కాకుండా,
ఫస్ట్ నుంచి మీరేంటంటే ఒకే పర్సన్ లాగా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే మీరు వాళ్ళకి ఏదో చెప్పడానికి, ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేయక్కర్లేదు. మీరు మీలా ఉండడం, మీరు మీలా కొన్ని చేయడం, మీరు మీలా మాట్లాడడం అది కరెక్ట్. అలా అని చెప్పి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టే మాటలు, ఆ వ్యక్తికి ఇబ్బంది పెట్టేలా కొన్ని పనులు చెయ్యొద్దు. ఎందుకంటే మీరు మీలా ఉండడం అంటే అలా అంటే కంప్లీట్‌గా స్టబ్బర్న్‌గా ఉండడం అయితే కాదు. ఎప్పుడైతే కొంచెం మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారో, వాళ్ళకి మీరు అర్థమవుతారో, ఆటోమేటిక్‌గా వాళ్ళేంటంటే కొన్ని విడిచిపెట్టేస్తారండి. ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ కానీ, ఎక్కడైతే మిమ్మల్ని అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేశారో, అలాంటివన్నీ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, దానివల్ల థింగ్స్ ఏంటంటే స్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే స్టార్టింగ్‌లో కొంత స్ట్రగుల్ తీసుకున్నా, కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసినా, వాటి తర్వాత మళ్ళీ న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. న్యూగా కొన్ని చేంజెస్ వస్తాయి. అక్కడి నుంచి ఏంటంటే, ఆ వ్యక్తి మీకు బెటర్‌గా అర్థం అవ్వడం కానీ, ఆ వ్యక్తి ఏంటంటే మీతో కొంచెం మంచిగా మాట్లాడడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నాయి. బట్ స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్‌లో మాత్రం మీకు కొంచెం హార్డ్ టైమే ఇస్తారండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి మెచ్యూర్డ్ పర్సన్ ఏం కాదు. ఆర్ ఫస్ట్ నుంచి వాళ్ళకొక క్లారిటీ ఉండి ఈ రిలేషన్‌షిప్‌లోకి రారు. అందుకే ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తికి ఒక పాస్ట్ ఉండడం కానీ, మీ ఇద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, ఇదేంటంటే కొంత అన్‌రిజాల్వ్డ్‌గా ఉండడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉండొచ్చు. ఆ తర్వాతేంటంటే కొంచెం ఇలాంటివి క్లియర్ అయ్యి, ఈ వ్యక్తి ఏంటంటే సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ కానీ, ఆర్ థింగ్స్ బెటర్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. మీకొచ్చే వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళైతే మాత్రం మెచ్యూర్డ్‌గానే ఉంటారండి. స్లోగా చేంజ్ అవుతారు. ఒకేసారి చేంజ్ అయిపోరు. అండ్ ఆ చేంజెస్ కూడా మీకెలా అనిపిస్తాయంటే, వాళ్ళే సడెన్‌గా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నట్టుగా, వాళ్ళేంటంటే మీ విషయంలో ఎలా ఉంటే బావుంటుందనుకోని వాళ్ళే ఆలోచించుకొని బెటర్‌గా అవుతున్నట్టుగా మీరైతే ఫీల్ అవుతారు. ఎందుకంటే వ్యక్తిలో గుడ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒస్తాయి. అది మీకేంటంటే కొంచెం నచ్చుతుంది. కొంచెం మీరు కూడా రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే పోన్లే ఇన్ని జరిగిన తర్వాతైనా సరే ఈ వ్యక్తిలో మార్పొచ్చింది. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అనేలాగా అనిపిస్తూ ఉంటది. అండ్ అప్పుడే వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి అన్నది కూడా రివీల్ చేస్తారు. వెంటనే రివీల్ చేయరు కానీ, బట్ స్లోగా వాళ్ళు ఇంటెన్షన్స్ అయితే రివీల్ అవుతాయి. వాళ్ళకి రిలేషన్‌షిప్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలనుకుంటున్నారు, రిలేషన్‌షిప్ ఫ్యూచర్‌ని ఎలా చూడాలనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళ ఎండ్ నుంచి క్లారిటీ అయితే ఇస్తారండి. సో, మీరేంటంటే ఈ వ్యక్తి మీద వెంటనే డిపెండ్ అవ్వలేరు కానీ స్లోగా ఈ వ్యక్తి మీద మీరు డిపెండ్ అవ్వగలుగుతారు. ఆ వ్యక్తి కూడా మీరు డిపెండ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తారు. అది ఎలాంటి డిపెండెన్సీ అయినా అవ్వచ్చు. ఎమోషనల్ డిపెండెన్సీ ఆర్ ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఏదైనా కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్‌లో ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. లైక్ ఏంటంటే హై స్టేటస్ ఉంటుంది అని నేను అనుకోను. బట్ స్లోగా అంటే ఈ వ్యక్తి గుడ్ పొజిషన్ అయితే మెయింటైన్ చేయొచ్చు. కెరియర్‌ని స్లోగా బిల్డ్ చేసుకోవచ్చు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ నాకలానే కనిపిస్తుంది. ఒకేసారి హై పొజిషన్ లాగా అనిపించట్లేదు కానీ స్లోగా కెరియర్‌ని మాత్రం స్టేబుల్‌గా బిల్డ్ చేస్తారు. అది లేడీ అయినా, జెంట్ అయినా. సో, కెరియర్ ఓరియెంటెడ్ పర్సనే మీకొస్తారులెండి. స్టార్టింగ్‌లో కొంచెం అంటే అంత సీరియస్‌గా ఉండకపోయినా తర్వాత మీకే తెలుస్తది. వ్యక్తి ఏంటంటే మీతో ఉన్న తర్వాతే మారుతారండి. వాళ్ళ లైఫ్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్‌లోనే ఒక పొజిషన్‌లో ఉంటారని మాత్రం అనుకోవద్దు కానీ, స్లోగా మీకు అర్థమవుతది. మీ ఇద్దరు ఏంటంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఎందుకంటే సిట్యుయేషన్స్ అలా ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఈ పర్టిక్యులర్ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీలో కొంతమందికి మాత్రం న్యూ పర్సనే వస్తారండి. ఓల్డ్ పర్సన్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ మీరు పెట్టుకున్నప్పటికీ కూడా చాలా మందికి అంటే కొంతమంది అని చెప్పాను కానీ ఒక 70% మెంబర్స్‌కి మాత్రం న్యూ పర్సనే రావడానికి ఛాన్స్ ఉంది. 30% ఏమో చెప్పలేము. ఎందుకంటే ఎక్కడో కానీ ఆ పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. సో, మీరేంటంటే మీకొచ్చే వ్యక్తి ఓల్డ్ పర్సనే వస్తారు. ఇలానే ఉంటుంది అని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జస్ట్ ఏం జరుగుతుందో అలా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా సరే, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీకే ఇబ్బందికరంగా అనిపిస్తుంటది. ఇలాంటి వ్యక్తి ఎందుకొచ్చారు అని ఫీల్ అవుతుంటారు. సో, అలా కాకుండా మీరు వెయిట్ చేసి చూస్తే అర్థమవుతదండి. ఈ రిలేషన్‌షిప్‌లోనైతే మీకు చాలా పేషెన్స్, కమిట్మెంట్ ఉండాలి. ఉంటేనే స్లోగా ఈ వ్యక్తితో మీరు ఫ్యూచర్ చూడగలుగుతారు. హ్యాపీగా కూడా ఉంటారు. అండ్ ఈ వ్యక్తి మీద సమ్ డే మీరు డిపెండ్ అవ్వగలుగుతారండి. ఆ వ్యక్తి కూడా మీ మీద సమ్ డే డిపెండ్ అవుతారు.
సో థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. చాలా రోజుల నుంచి రిలేషన్‌షిప్‌లో చాలా ఫేస్ చేసినట్టు ఉన్నారు. సో చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. పాస్ట్ ట్రామా కూడా క్యారీ చేస్తున్నారు. ఇంకా హీల్ అయినట్టు కూడా లేరు. ఇంకా ఆ ట్రాప్డ్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. అసలు బయటకొస్తారా లేదో కూడా అర్థం కాని పరిస్థితి మీది. సో మేబీ మీ లైఫ్‌లోకి ఇలాంటి ఒక పర్సన్ రావాలి అంటే మీరు చాలా హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ టైంలోనేంటంటే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వనట్టుగా మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టుగా అయితే మీ లైఫ్ ఉంది కానీ, బట్ క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. మేబీ న్యూ సైకిల్‌లో ఒక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇయర్‌కి అయితే ఈ ఛాన్స్ ఉంది. ఒక వ్యక్తి రావచ్చు మోస్ట్‌లీ. సో ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి ఇదే టైంలో వస్తారని నేను చెప్పను. కొంతమందికి ఎర్లీగా కూడా పాసిబిలిటీ ఉంది. బట్ మీరేంటంటే హీల్ అవ్వలేదు. ఇంకా ట్రామా క్యారీ చేస్తున్నారు. ఎక్కడో అంటే తెలియని ఆ గ్రీఫ్ మీలో ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు మీరేంటంటే ఇలాంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోలేరు కదా! జనరల్‌గా మన లైఫ్‌లో మనం ఒక వ్యక్తిని కావాలి, కావాలి అనుకుంటేనే ఆ వ్యక్తి మన లైఫ్‌లోకి వస్తారండి. కొన్ని సార్లేంటంటే డెస్టినీలో లేకపోవడం వల్ల కావాలి అనుకున్నా రారు. ఆ వ్యక్తి కూడా రాకూడదు. అంటే ఇంక వాళ్ళతో ఉండకూడదు అనుకున్నా సరే మోస్ట్‌లీ వాళ్ళింక రాలేరు. ఎందుకంటే అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటది. సో దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు అసలు ఫస్ట్ వ్యక్తుల గురించి పక్కన పెడితే రిలేషన్‌షిప్పే వద్దనుకుంటున్నారు. ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. కాకపోతే హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకంటే పాస్ట్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసిందండి. వ్యక్తులు ఎవరో కానీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. దానివల్ల మీరేంటంటే ఇక్కడ నార్మల్ అవ్వలేకపోతున్నారు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం మీరు బెటర్ అవుతారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అలా స్లోగానే ఇవన్నీ చేంజ్ అవుతాయి. కానీ మీ లైఫ్‌లోని న్యూ బిగినింగ్స్ మాత్రం జరుగుతాయి. మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా ఈ పాయింట్‌లో మీరు చేయాల్సిందేంటంటే హీల్ అవ్వడానికి ట్రై చేయాలి. మిమ్మల్ని మీరు ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు బెటర్ అవ్వకపోతే మీ సిట్యుయేషన్స్ మోస్ట్‌లీ ఇలానే ఉంటాయి. మీరు బెటర్ అయ్యే వరకు ఇలానే ఉంటాయి. వన్స్ మీరు బెటర్ అవుతున్నారు అన్న తర్వాత ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు. ఆ తర్వాత కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. మరి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కర్మని ఫేస్ చేయాలి. ఆర్ ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్క రకమైన లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి అన్నప్పుడు తప్పదు. బట్ ఆ తర్వాత మాత్రం రిలేషన్‌షిప్ అయితే మంచిగానే ఉంటుందండి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.